ఈ లారీ ఆయన కావాలని సైడ్ ఇవ్వట్లేదు అనమాట. ఆ చెట్ల సందులో నుండి సూర్యుడు ఎర్రగా అలా చూస్తున్నాడా. ఇప్పుడు 4:50 అవుతుంది మార్నింగ్. సో ట్రిప్ మీటర్ సెట్ చేస్తున్నాను. ఏ ట్రిప్ ఏ 0 చేశాను, ట్రిప్ బి కూడా 0 చేశాను. సో ఈ ట్రిప్ కొంచెం లాంగ్ ట్రిప్పే అవుతుంది కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకొని, సో వెనక డిక్కీ డోర్ ఓపెన్ ఉంది. సో బ్యాగ్స్ అవి పెడుతున్నాము. దెన్ టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్లో టైర్ ప్రెషరు అన్ని వీల్స్ 33 PSI పెట్టాను నేను. సో దట్ అంటే రన్నింగ్లో ఎట్లాగా అది ఇంక్రీజ్ అవుతుంది. నౌ ఆల్ ఈజ్ సెట్. గూగుల్ మ్యాప్స్ 7.5 hours చూపిస్తుంది. 442 కిలోమీటర్ వయా విజయవాడ వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర 2 ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ఆ ఫ్రంట్ వ్యూ కెమెరాలో కనిపిస్తున్నాయి. ఇవే మాకు ఇప్పుడు సెండ్ ఆఫ్ చెప్తున్నాయి. ఆ వినాయకుడిని తలుచుకుని ఇంకా బయలుదేరాము. ఘట్కేసర్ దగ్గర ORR ఎంటర్ అవుతున్నాము. సో ORRలో ఎంట్రీ తీసుకొని ఇప్పుడు మనం విజయవాడ వైపు వెళ్ళాలి. సో టేకింగ్ టర్నింగ్ టువర్డ్స్ విజయవాడ. Across the sea, mail them to the wrong address. ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ అంటూనే చాలా థ్రిల్లింగ్గా, చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది దట్టు ఔటర్ రింగ్ రోడ్లో ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ ఎంత మజా ఉంటుంది కదా. అంత బ్యూటిఫుల్ ఫీలింగ్ నాకైతే. మీకు కూడా ఎర్లీ మార్నింగ్ డ్రైవ్స్ ఇష్టమా? ఔటర్ రింగ్ రోడ్లో 120 km/h స్పీడ్ లిమిటు. ఆ స్పీడు మెయింటైన్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తూ ఉన్నాము. దో బ్యూటిఫుల్గా అనిపిస్తుందా. ఇంకా మూన్ పోలేదు, సన్ను రాలేదు. ఇది విజయవాడ హైవే. ఇంకా దాని మీద వెళ్తూ ఉన్నాము స్పీడ్గానే. ఇంకా మూన్ పోలేదు. సో అంత బ్యూటిఫుల్ ఉంది కదా మార్నింగ్. ఆ దూరం లైట్లు, పక్కన హిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్. ఆ చెట్ల సందులో నుండి సూర్యుడు ఎర్రగా అలా చూస్తున్నాడా. ఓ ఈ మధ్యకాలంలో సిటీ లైఫ్లో ఇట్లా సన్ను మార్నింగే చూడడము కొంచెం తక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది. సో అలా డ్రైవ్, నేచరు అన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. మన కారులో వినాయకుడు చూడండి, మన వినాయకుడు వెనక సూర్యుడు. మార్నింగే సన్ను ఆరెంజ్ హ్యూతో కనిపిస్తుంటే అసలు ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఈ అందమైన సూర్యుడిని, ఆ బ్యూటిఫుల్ నేచర్ని అండ్ సూపర్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసము వచ్చేసాము. ఈ హోటలు కోదాడ దాటాక దాదాపు 200 kilometers ట్రావెల్ చేసాము. ఆ దారిలోనే లెఫ్ట్ సైడ్కే మనకు కనిపిస్తుంది. ఈ దారిలో వెళ్ళేప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, బాగుంది. ఈ లారీ ఆయన కావాలని సైడ్ ఇవ్వట్లేదు అనమాట. అంత ఖాళీగా ఉంది రోడ్డు, ఆయన కూడా ఆయన సైడ్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటారు. ఇవన్నీ మేనేజ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. అండ్ అక్కడ బ్యూటిఫుల్గా రైట్ సైడ్ చూడండి హనుమంతుడు కనిపిస్తున్నాడు. పెద్ద హనుమంతుడి విగ్రహము చాలా అందంగా. ఆ లైటింగ్కి మార్నింగ్ అదిరిపోయింది. జై హనుమాన్. వెల్కమ్ టు విజయవాడ. మొత్తానికి విజయవాడలోకి వచ్చేసాం. విజయవాడ సిటీ దాటుతూ ఉన్నాము ఇప్పుడు. ఇక్కడి నుంచి కూడా మేము వెళ్ళవలసిన డిండి రిసార్ట్స్, అదే హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ 160 kilometers ఉంది. సో ఇంకా 3 hours అని జర్నీ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. మధ్యలో ఈ బ్యూటిఫుల్ చెరువు కనిపిస్తే ఆగిపోయాము. చేపల చెరువు అనుకుంటున్నాం. ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది ఆ రోడ్లో. అండ్ ఈ ప్లెజెంట్ సీన్ని కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం అనేసి ఆగిపోయాము.
గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం ఇప్పుడు వెళ్తున్న ఈ రోడ్లోనే మనం స్ట్రైట్గా అలా విలేజెస్ దాటుకుంటూ వెళ్తే మనకు ఈ రిసార్ట్ వస్తుంది. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది నేరుగా గోదావరి నది ఒడ్డున ఉండటం. నదీ ప్రవాహాన్ని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రకృతితో మాట్లాడుతున్న అనుభూతి ఇక్కడ లభిస్తుంది. ఈ రిసార్ట్ అంతా వేలాది కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో ఈ చెట్ల మధ్యలో మనం వెళ్తూ ఉంటే అలాంటి ఫీలింగ్ మనకు సిటీలో చాలా కష్టం దొరకడము. ఇదే ఏపీ టూరిజం కోకోనట్ కంట్రీ రిసార్ట్. ఇది పార్కింగ్ ఏరియా, సఫిషియంట్ పార్కింగ్ ఉంది ఇక్కడ. అండ్ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాను. ఇక్కడ గమనిక అని ఒక కాషన్ నోటీస్ పెట్టారు. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల కొబ్బరికాయలు ఏమైనా మీ కారు మీదనో తల మీదనో పడి కారు అద్దం పలిగితే మా బాధ్యత కాదు అని అక్కడ రాస్తుంది నోటీసు. ఇది ఎంటర్ అయితేనే ఇది రిసెప్షన్ అనమాట. ఇది రెనోవేషన్లో ఉంది, అందుకోసం అని కొంచెం ఇలా ఉంది. సో ఇట్లా వెళ్తూనే బ్యూటిఫుల్ ఎదురు కనిపించేదే గోదావరి. లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ కొడుతూనే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడ నీట్గా ఉంది, అదే కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ రైట్ సైడ్. సో స్విమ్మింగ్ పూల్ సైడ్ చూస్తే పాప ఆడుతుంది. ఇక్కడ ఈ బెలూన్ లోపల ఆయన ఆ అబ్బాయి అదే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు. బాగుంది కదా ఇది. పెద్ద స్విమ్మింగ్ పూలే ఉంది. ఇది ప్రతి రూమ్కి మీకు రూమ్ బాల్కనీ నుండి ఇమీడియట్గా ఈ వ్యూ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూలు. ఆ వెనక దూరంగా కనిపించేదే గోదావరి రివర్. ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కనిపిస్తుంది చూడండి. అలా నడుస్తూ ఫస్ట్ గోదావరిని చూద్దాము దగ్గరికి వెళ్ళి అని ఆ ఒడ్డుకు నడుస్తూ వెళ్ళాము. బ్యూటిఫుల్ గోదావరి. అసలు ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ చెప్పడానికి రావట్లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్, ప్లెజెంట్గా ఉంటుంది అది. సో అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇంకా రూములోకి వెళ్ళాము. రూమ్స్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరే ఉంటాయి. ఇదే మేము బుక్ చేసుకున్న రూము. చాలా సింపుల్గా ఉంది. ఎక్స్ట్రా బెడ్తో కలిపి మాకు 4,800 పడింది. నలుగురము ఉన్నాం కదా. సో ఇది రూము. అక్కడనే స్విమ్మింగ్ పూల్ ఆ పక్క నుంచే కనిపిస్తూ ఉంటుంది. బాత్రూమ్ సింపుల్గానే ఉంటుంది, అంత లగ్జరియస్గా ఫీల్ ఏమి రాదు. కానీ ఈ ఏరియాలో ఇలా రూమ్స్ దొరకాలంటే అంత ఈజీ కాదు. సో లంచ్కి వచ్చేసాము. అక్కడి నుంచి లంచ్ రెస్టారెంట్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే. అక్కడ ఇది మేము చికెన్ ఏదో ఆర్డర్ ఇచ్చాను, కొందరు వెజ్. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ గోదావరి వైపే వచ్చేప్పుడు ఈ బ్రిడ్జి పై నుంచే వచ్చాము. గోదావరి అవతల వైపు అన్ని కొబ్బరి తోటలు, బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు ఈ సీన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్. ఈ హౌస్ బోట్లో మనము స్టే చేయొచ్చు. నలుగురికి 15,000 రూపాయలు అనమాట, 24 అవర్స్కి. సో ఫుడ్ అన్నీ ఇందులోనే అండ్ నైట్ స్టే కూడా ఇందులోనే. ఈరోజు మార్నింగ్ 10 AM నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 9 AM దాకా దీంట్లో స్టే ఉంటుంది. 50 కిలోమీటర్స్ రైడ్ తీసుకెళ్తారనమాట గోదావరిలోంచి. సో చుట్టుపక్కల గోదావరి అటు ఇటు ఆ బ్యూటిఫుల్ కోనసీమను ఎంజాయ్ చేస్తూ మనము రైడ్ చేయొచ్చు. జనరల్గా చిన్న రైడ్ చేయాలంటే గోదావరిలో ఈ బోట్లో ఎక్కి మనము ఈ లాంచ్లో వెళ్ళేసి రావచ్చు.
పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా ఉంది, పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో చీకటి పడిపోయింది, ఇంకా డిన్నర్ అయ్యాక అలా వాక్ వచ్చానమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా 1 డే గ్యాప్తోనే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అది దీనికన్నా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా సీనిక్గా ఉంటుంది డ్రైవ్ అది. అండ్ చాలా చాలా మంచి సినిమా షూటింగ్ ప్లేసెస్ అవి కవర్ చేశాను. సో తప్పకుండా అది చూడండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.